తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలత్లు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, బాధ్యతలపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం ఇండియాలోనే మీ అందరికీ మన లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ తెలుసు కదా, దాని ప్రకారము 3 బాధ్యతలు ఉన్నాయి. న్యాయం, అందుబాటులో న్యాయం. దానికోసం మనం లోక్ అదాలత్లు కండక్ట్ చేస్తాం, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, ఫ్రీ లీగల్ ఎయిడ్ అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్కి ఇస్తాము. కోర్టులు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, అడ్వకేట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. అవసరమైన వాళ్ళు మీకు ఇంకా ఇక్కడ మనకి పర్వాలేదు, కానీ మీరు అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్తే అక్కడ నడవడానికి కూడా వాళ్ళకి సరైన దారులు ఉండవు, బస్సులు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు న్యాయం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు, వెళ్ళడం ఎందుకులేని నిర్లిప్తతోటి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూ అవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు. కాబట్టి మన అందరూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం అయినందుకు మనం గర్వపడదామండి. అయితే మీరు ఒక్కటి మర్చిపోకూడదు, పారా లీగల్ వాలంటీర్స్ అంటే మనకు అధికారం కాదు. ఫర్ దట్ మ్యాటర్ జడ్జి అంటే కూడా అధికారం కాదు, ఇది ఒక బాధ్యత. మనము ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాం. మనం ఒకటి మర్చిపోకూడదండి, పారాలీగల్ వాలంటీర్స్ పోలీసుల మీదో అయితే రెవెన్యూ ఆఫీషియల్స్ మీదో ఇంకొక అధికారుల మీదో మనం సూపర్వైజ్ చేయడానికి లేము. అవసరమైన ప్రజలకి ఇప్పుడు మీకు వీళ్ళందరూ వస్తారు, రేపొద్దు రిసోర్స్ పర్సన్స్, ఒక స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి అసలు స్కీమ్ ఉందని, కానీ ఒకవేళ ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అనుకోండి, ఏం ఉపయోగం? సో ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి వివిధ అణగారిన వర్గాల వారికి విధమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. కానీ అవి అందవలసిన వాళ్ళకి అందలేదు అనుకోండి, ఏమిటి ఉపయోగం? కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా, మనం ఇందాక చెప్పినట్టు మన క్లినిక్స్ ఓపెన్ చేసాం, ప్రతి ఊళ్ళోనే క్లినిక్స్ ఉన్నాయి. ఆ క్లినిక్లో మీరు వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు ఏంటంటే యు ఆర్ ద బ్రిడ్జ్ అన్నమాట. ఈ అధికారులకి అవసరమైన పబ్లిక్కి మధ్య వారధులు లాంటి వాడు, అంతేగాని మన అధికారులం కాదు.